సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దంత సమస్యలు, డెంటల్ ప్రాబ్లమ్స్, మీరు డాక్టర్ కాదు ముందుగానే నేనే చెప్తున్నా, కానీ ఒక సలహా అంతే. చాలా ఎక్కువైపోతున్నాయండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. కొంచెం కూలింగ్ వాటర్ తాగినా, ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎట్లా అండి, ఏంటంటారు? ఇది వరకటికి ఇప్పటికీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మారిపోయినాయి కదా జయ, పూర్తిగా మారినాయి. మనం చల్లటివి, తీయటివి, ఏమిటో రకరకాలు తినేస్తున్నాము. అసలు సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ మీద, కూల్ డ్రింక్ మీదే బతుకుతాము. చల్లటి నీళ్ళే తాగుతాం, ఐస్ క్యూబ్స్ తినేస్తారు పిల్లలు, పటపట నవలేస్తూ ఉంటారు తోచక. ట్యాంగులు టింగులు అవి ఇవి తాగి పారేస్తారు. తాగాక నోరు కడుక్కోవటం అలవాటు అవ్వదు, బ్రష్లు చెయ్యరు ప్రాపర్, అసలు అలవాటే ఉండదు, మనకి ఉండదు. ఇవన్నీ కలిపి సమస్యలకి లీడ్ చేస్తాయి. ఇవే కాదు, మనకి అలవాటు లేని తిండ్లు తిన్నా కూడా, అంటే మనకి పనికిరాని తిండి తిన్నా కూడా పళ్ళలోంచి సమస్య బయటకు వస్తుంది. పైగా ఇదివరకటికి ఇప్పటికి ఏంటంటే ఈ పళ్ళకి క్లిప్పులు పెట్టుకోవడం, అవన్నీ సమస్యలుగా తీసుకోకూడదు. పిల్లలు కొంచెం ఎత్తుపళ్ళు, ఏదైనా తేడా పడ వంకర టింకరగా ఉంటే, కొన్ని కూరలు పెద్దవైపోతే కొంచెం పళ్ళు సెట్ చేయడానికి, అవన్నీ మనకి కాస్మెటిక్ ఇవి చాలా బాగా వచ్చినాయి. అవన్నీ ఉపయోగపడతాయి పిల్లలకి. అసలు మొహాలు బాగుంటాయి కదా, బాగానే ఉంటాయి. కానీ ఈ సమస్యలు వచ్చేటప్పుడు ఏమిటంటే ప్రధానమైంది, పాపం వాళ్ళు కూడా చెప్తారు, క్యావిటీస్ అవి రాకుండా ఉండాలంటే ఏదైనా తినగానే నోరు కడుక్కోవటం, ఏదైనా తిన్నాక తప్పకుండా మంచినీళ్ళు తాగటం, అప్పుడు నోట్లో ఉన్నది క్లీన్ అయిపోతుంది. 2 పూట్ల బ్రష్ చేయటం, ప్రాపర్ బ్రషింగ్. పిల్లల చిన్నప్పుడు చిగుళ్ళు తోమటం లాంటివి అలవాటు లేకపోతే వంకర టింకరగా పళ్ళు వస్తాయి. మొత్తం చాకలంకం పిల్లలకి నీళ్ళు పోసేది, నేను చెప్తుండేదాన్ని నీకు ఇదివరకు కూడా. పిల్లలకి నీళ్ళు పోసేటప్పుడు చంటి పిల్లలకు కూడా 11-12 రోజు నుంచి నోట్లో వేలు పెట్టి తోముతారు. అవును, ఆ చిగుళ్ళ మీద రబ్ చేయాలి కొంచెం, అప్పుడు వంకర టింకరగా కాకుండా. అదేం 100% ఇది రెమెడీ అని నేను అన్ను, ఇది ఒక ఆ ప్రాబ్లమ్ని అది కొంచెం సెట్ చేస్తుందంట. ఆ చిగుళ్ళు లేతగా ఉన్నప్పుడు రోజు కొంచెం మనం పిల్లల నోట్లో వేలు పెట్టి తల్లులు శుభ్రంగా చేయి కడుక్కోవటం, చక్కగా చిగుళ్ళ మీద మర్దన చేస్తే వాళ్ళకి దురదలు తక్కువగా ఉంటాయి, అవి ఇవి నోట్లో పెట్టి కొరికేయకుండా ఉంటారు, పళ్ళు కొంచెం చక్కగా వస్తాయని చెప్తారు. ఏమో అలా చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇప్పుడు డాక్టర్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ నాకు అలా జ్ఞాపకం ఉంది. మేము కూడా చేసేవాళ్ళం రమ్మగారు. అవునా, మా బుడ్డదానికి చిన్నప్పుడు చేసేవాళ్ళు. మనం కూడా ఈ బ్రష్ చేసుకున్నాక ఆ బ్రష్ పక్కన పెట్టి చిగుళ్ళ మీద కొంచెం మర్దన చేసుకోవటం, తర్వాత తప్పకుండా నోరు వాష్ చేసుకోవటం అనేది బాగా మంచి అలవాటు. అవును, హెల్దీ హ్యాబిట్స్ కొన్నిటిని సొంతం చేసుకోవటం. తర్వాత ఇవాళ రేపు కొంచెం కాల్షియం అవి తగ్గిపోతున్నాయి, మనం వేసుకునే మాత్రలను, మనం తాగే డ్రింకులను, సోడాలు అవి ఎక్కువ తాగితే పళ్ళు పాడైపోతాయి. అవును, కాల్షియం లాస్ వస్తుంది, ముందు పళ్ళ మీదకి వస్తుంది కదా, కాళ్ళెప్పులు వేళ్ళెప్పులతో పాటు పళ్ళ కూడా క్రమంగా ఏమవుతుందంటే పళ్ళ చోటు కింద ఉన్న ఎనామెల్ పోవటం, దానివల్ల ఏదైనా చల్లటివి తగ్గగానే తీయటివి తినగానే పళ్ళు జివ్వమంటాయి. చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, పళ్ళు జివ్వమంటున్నాయి అనుకో, కాస్త నోట్లో పాలు పోసుకుని పుక్కిలిస్తుంటే పాలు నిజంగానే పాలు పుక్కిలిస్తే ఆ సెన్సిటివిటీ తగ్గుతుందని, ఆ పోయిన ఎనామెల్ కొంచెం కవర్ అవుతుందని చెప్పేవాళ్ళు చేసేవాళ్ళం. అట్లా పచ్చి పాలని కాచిన పాలే కాసిన పాలు నోట్లో పోసుకుని పుక్కిలిచ్చు చాలాసేపు పుక్కిలిచ్చాలి, పళ్ళు మళ్ళీ చక్కగా అవుతాయని చెప్తారు. మనకు ఆయుర్వేదంలో బోల్డ్ అని చెప్తారు, జామాకుల కషాయం పుక్కిలిచ్చండి, తర్వాత లవంగాల కషాయం అని, తర్వాత ఏమో మన యూకలిప్టస్ ఆయిల్ కాదు, లవంగ నూనెని వాడుకోమని బోల్డ్ అని చెప్తారు. అవన్నీ ఎక్కడ చేస్తాం, మనం బ్రష్ కొనుక్కుంటాం, పేస్ట్ కొనుక్కుంటాం కదా. ఈ బ్రష్ల్ని ఎలా పడితే అలా వంగిపోయిన వాటిని వాడకుండా ప్రతి నెల 15 రోజులకి తప్పకుండా బ్రష్లు చేంజ్ చేసేయాలి. బ్రష్లు మార్చుకోండి, బ్రష్ల వల్ల కూడా ఓరల్ హెల్త్ పాడవుతుందని చెప్తారు. పూర్వం కచ్చికతో పళ్ళు తోముకుంటే, ఉప్పుతోటి పళ్ళు తోముకుంటే పళ్ళు గీతలు పడిపోతాయి, ఎనామిల్ పోతుంది అని చెప్పి పేస్ట్లు ప్రవేశపెట్టారు మన జీవితాల్లోకి. మెత్తటి తెల్లటి పొడి, మా చిన్నప్పుడు అది వచ్చేది తెల్ల పొడి, టూత్ పేస్ట్ కంటే ముందు పొడి ఉండేది, అంతకుముందేమో ఎర్ర పొడి ఉండేది, బజార్లో వచ్చినవే. నల్లటి కచ్చికల పొడి, బొగ్గు పొడి మంచిది కాదని ఎర్ర పొడి ప్రవేశపెట్టారు. ఎర్ర పొడి తర్వాత తెల్లటి మెత్తటి ఫేస్ పౌడర్ లాంటి టూత్ పౌడర్ వచ్చేది, పౌడర్ తర్వాత పేస్ట్ వచ్చింది. ఇప్పుడు మీ పేస్ట్లో ఉప్పు ఉందా, ఆవకాయిందా, మాగాయిందా అని కనుక్కుంటున్నారు. ఆ ఉప్పు ఆవకాయ మాగాయితో తోకునే వాళ్ళని చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ అవే నల్లటి పేస్ట్లు వస్తున్నాయి రమ్మగారు. వస్తాయి, ఉప్పు ఉందా, మీ దాంట్లో బొగ్గు ఉందా, ఉండాలి, కచ్చిక ఉండాలని. కచ్చికతో పళ్ళు తోముకున్న మాగా ముస్సీలి మా అమ్మలు మా దగ్గర ఉన్న వాళ్ళ పళ్ళు శుభ్రంగా ఉన్నాయి,
శుభ్రంగా ఉన్నాయి. పేస్టులతో తోముకున్న మాబోటి ఏజ్ వాళ్ళందరికీ 70s 60s కిడ్స్ అందరు పళ్ళు పాడైపోయినాయి. అవును అవును 60-70లో పుట్టిన వాళ్ళందరూ పళ్ళు పాడైన వాళ్ళే. ఇంకా 50లో పుట్టిన వాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, చాలా కాలం కచ్చికతోటి పళ్ళు తోముకున్న వాళ్ళు. ఇటీవల కాలంలో మనం ప్రవేశపెట్టిన పేస్ట్ల వల్లే చెడిపోయారు కానీ వాళ్ళు, అవును లేకపోతే జామని ఉంటారు హాయిగాను. ఆయుర్వేద సలహాలని పాటించండి పళ్ళ విషయంలో. డెంటిస్ట్ తప్పకుండా చూడాలి. పిల్లల పళ్ళు వంకరగా ఉంటాయి. బాగా పెద్దవాళ్ళు 20-25 ఏళ్ళు వచ్చాక, నేను 25 ఏళ్ళు వచ్చాక క్లిప్పులు వేయించుకునే పిల్లలు కూడా చూసాను కొంతమందిని. మా వాడి స్కూల్లో అంటారు రమ్మగారు. టైం తీసుకుంటుంది. ఇప్పుడు వచ్చినాయి కదా కాస్మో డాంటిస్ట్రీ, అలాంటిది ఏంటో పేరు గుర్తు రావట్లేదు. అలాంటిదే ఒకటి. చాలా మంచి ప్రోగ్రామ్స్ వచ్చినాయి దాంట్లో కూడా. అప్పుడు ఇలాంటివి ఓకే. తీరి కూర్చుని సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలి మనం? అవును, వెంటనే కన్సల్ట్ అయితే బాగుంటుంది. చేసుకోవాలి కదా. చిన్న చిన్న పిల్లలకే దంత సమస్యలు కానీ ఉంటాయి. పాపం ఏం పళ్ళు తింటారు? వంకరగా ఉంటే ఫేస్ లుక్కే చేంజ్ అయిపోతుంది. వంకరగా ఉంటాయి, ఎత్తు పళ్ళు ఉంటాయి, దూరంగా ఉంటాయి, గ్యాప్స్ ఉంటాయి పళ్ళల్లో. పిల్లల మొహాలు బాగుండవు. దానికి ఏదైనా సెట్ చేసామనుకో అవకాశాలు ఉన్నాయి కదా. పెద్దయ్యాక కాకుండా కొంచెం చిన్నప్పుడే ఒకసారి డాక్టర్ని చూస్తే కాస్త దాన్ని ఏదో సెట్టింగ్ ఎర్లీ ఏజ్లో చక్కగా నీట్గా కూడా అవుతుంది. మంచి డెంటల్ సర్జన్ ఎవరినైనా చూడండి, డెంటిస్ట్ని చూస్తే వాళ్ళే ఐడియా ఇస్తారు. పెద్దయ్యాక దంత సమస్యలు రాకుండా తక్కువగా ఉండాలంటే ప్రధానంగా 2 times బ్రషింగ్. బ్రష్ చేంజ్ చేయటం, బ్రష్ చేంజ్ చేసుకోవటం, ఏం తిన్నా నోరు వాష్ చేసుకోవటం. పిల్లలు చాక్లెట్లు తిని అవి తిని ఇవి తిని నిద్రపోతారు. నిద్రపోనివ్వదు. పళ్ళల్లో క్యావిటీస్ వస్తే పళ్ళ సమస్యలు పెరిగిన కొందికి పిల్లలకి ఆహారం వంట పట్టకుండా పోతుంది. అవును కదా. స్కూల్ చదువులు పాడైపోతాయి. ఏదో చిన్న క్యావిటీ వస్తే దాన్ని కవర్ చేయించడం వేరే సంగతి. ఆరెంజెస్ తిని పడుకోవటం, పుల్లటి పదార్థాలు ఏవి తిన్నా నోరు వాష్ చేసుకోవాలి, నేర్పాలి. అది పిల్లలకి బలవంతం. క్యావిటీస్ వస్తాయి పళ్ళలో, హ్యాండ్ వాష్ మౌత్ వాష్ కూడా అంతే. అట్లాగే చెప్పాలి పిల్లలకి. క్యావిటీస్ వస్తాయి అలా అవుతుంది ఇలా అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి బెదిరిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మరి బెదిరించందే కుదరదు కదా, వినరు కదా. డెంటిస్ట్ని చూడడం మానేయలేం మనం వీటితోటి, కొంచెం తగ్గుతాం. అవును అవసరమైతే తప్పకుండా చూడాల్సిందే. కాస్త పెద్ద వయసు వచ్చాక పళ్ళు అరిగిపోతాయి, పళ్ళు అరుగుతాయి సహజంగానే. ఏవో రకరకాల లోపల ఆరోగ్య సమస్యల వల్ల కూడా పళ్ళు పాడయ్యే వాళ్ళు కొంతమంది, పళ్ళు కదిలిపోతాయి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మనకు కూడా వచ్చేది. వాటి నుంచి మనం తప్పించుకోలేము. ఓరల్ హెల్త్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యల్ని రానివ్వకుండా చూసుకోవాలి. పన్ను మీద పన్ను ఉండటం, పన్ను లోపల పన్ను ఉండటం, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ నాకు కూడా పన్ను మీద పన్నే. అవునా? పన్ను మీద పన్ను ఉంటే నాకు 16th yearలో మా అన్నయ్య పెళ్ళప్పుడు తీయించింది మా పెద్దక్కయ్య. వెనకాల ఉన్న పాల పన్ను 16వ ఏడు దాకా ఉండిపోయింది. పాల పన్ను నుండి కూర వచ్చేసింది అనమాట. అప్పుడు కొంచెం ఎత్తుగా ఉండేది. మా కజిన్ ఒకడు శ్రీకాంత్, ఇప్పుడు లేడు, పాపా ఏ అనేవాడు. పన్ను మీద పన్నెక్కింది, ఇల్లు మీద ఇల్లు కడుతుంది కుట్టి అనేవాడు. అలా ఉండగా మా అక్కయ్య ఎప్పుడో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా చిన్న చెల్లికి పన్ను మీద పన్ను అంటే, పాల పన్ను అండి తీసేయాలని చెప్పారు ఆవిడ. అప్పుడు తీయించేశారు 16వ ఏడు నాకు. తీస్తే అప్పుడు క్లిప్ వేయచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి అన్నారు. క్లిప్ వేయించుకోవడానికి నేనే భయపడ్డాను. మా అక్కయ్య కూడా కొంచెం పెళ్లి కదా, అప్పుడు క్లిప్పులు కనిపిస్తే బాగుండదు అనుకుంది. ఆవిడ ఏం చెప్పారంటే, రోజు బ్రష్ చేసేటప్పుడు వేలుతో చేయమా, ఈ పన్ను దిగిపోతుంది అన్నారు. ఈ పన్ను వెనక్కి వెళ్ళిపోయింది, దాదాపుగా నార్మల్ స్టేజ్కి వచ్చి దాదాపుగా వెళ్ళిపోయింది. మొదట్లో ఇట్లా ఎత్తుగా కనపడేది చిన్నప్పుడు, 10th class అప్పుడు కూడా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేసింది అనమాట. తర్వాత సెట్ అయింది మెల్లిగా. పన్ను మీద పన్ను, ఆ పాల పళ్ళు కొంతమందికి అన్ని పళ్ళు వచ్చేస్తాయి, పాల పళ్ళు ఊడవు. అవును, అప్పుడు ప్రాబ్లమే. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళవలసింది. అవి తీసేసి ఇవి సెట్ చేసి ఏదో చేస్తారు కదా. పిల్లలకి పళ్ళు ఎర్లీగా రాకపోయినా కూడా మనం డెంటిస్ట్ కాదు పీడియాట్రిషియన్ని చూడాలి. పళ్ళు 10-11 ఏళ్ళు వచ్చినా కూడా పళ్ళు ఊడటం మొదలు పెట్టకపోయినా చూడాలి. కొంతమంది పిల్లలకి 6వ ఏట 7వ ఏటే ఊడడం మొదలెట్టాయి. చక్కగా తొరి పళ్ళతో ఎంత ముద్దొస్తారో పిల్లలు. పన్నీడిపోయిన పిల్లాడు మహముద్దుగా ఉంటాడు, అదే వాడు అందం. కాకపోతే వెనకాల వచ్చిన పళ్ళు అవి వస్తే తప్పకుండా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఓరల్ హెల్త్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే నోరే మన పొట్టకి దారి, అంతే, అదే మన ఆరోగ్యానికి రహదారి. కాబట్టి జాగ్రత్తగా చేయండి. డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోండి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.